క్లీన్ చేసి నేను డ్రై చేశాను. తడి లేకుండా ఏం మాయిశ్చర్ లేకుండా తుడిచేసి పెట్టాను. వాటిని ఇలా కట్ చేశాను. 4:1 క్వాంటిటీ. 4 క్వాంటిటీ మనకి ఈ పీసెస్ అయ్యాయి అంటే 1 క్వాంటిటీ సాల్ట్ అండ్ పసుపు కొంచెం వేసేసుకొని గ్లాస్ జార్ ఏం తడి లేకుండా క్లీన్ చేసేసుకొని పెట్టుకొని వీటిల్లో ఉప్పు పసుపు కలిపి 4:1 రేషియోలో మనము ఉప్పు వేస్తే అసలు పాడవదు. ఇప్పటిదాకా ఎప్పుడు నాకు పాడవలేదు. సో ఇలా పెట్టేసేసి దీన్ని మనము 1 వీక్ అయిన తర్వాత పోపు వేసేసుకోవాలన్నమాట. గ్లాస్ జార్ నేను క్లీన్ చేసి తడి లేకుండా పెట్టాను. ఇవి కట్ చేసి ఉన్న కంక్వాట్ పీసెస్ని ఈ మెజరింగ్ బౌల్తోని 4 వేస్తాను. 4:1 రేషియో అనుకున్నాం కదా, 4 కంక్వాట్ వేసాను. ఇది 1 బౌల్ ఆఫ్ సాల్ట్ వేసేసాను. పసుపుకి పెద్ద మెజర్మెంట్ ఏం లేదు. సో నేను 2 స్పూన్స్ ఆఫ్ పసుపు వేసేస్తున్నాను. 2 లెమన్ తీసుకున్నాను. లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి ఇదే సేమ్ క్వాంటిటీ బౌల్తోని 1 కప్ ఆఫ్ లెమన్ జ్యూస్ అందులో వేస్తున్నాను. కంక్వాట్ అంత పుల్లగా ఉండదు. సో పుల్లగా ఉండడం కోసం నేను లెమన్ జ్యూస్ మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. 3 డేస్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ హాఫ్ ద క్వాంటిటీకి రెడ్యూస్ అయిపోయింది. మనం ఇక్కడ వరకు పెట్టాము, బట్ హాఫ్ ద క్వాంటిటీ రెడ్యూస్ అయింది. అది కొంచెం మంచిగా సాఫ్ట్ అయింది. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చాలామంది ఇలా కూడా తినేస్తారు. విటమిన్ సి అని చెప్పేసి తినొచ్చుట. మన నిమ్మకాయ తిన్నట్లే కొంచెం పుల్లగా ఉంటుంది. సాఫ్ట్ అయిపోయింది, చాలా సాఫ్ట్ అయిపోయింది. కారం కలిపేసేసి పచ్చడి పోపు వేసేసుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ కొంచెం కూడా తడి తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా రోజులు ఉంటుందండి. ఆల్మోస్ట్ 6 months దాకా ఉంటుంది. ఇలాగా తడి లేకుండా మంచిగా ఇలాగ ఒక 3-4 డేస్ ఇలా మగ్గనిచ్చేసేసి దీంట్లో కారం వేసి పోపు వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, బట్ చాలా రోజులు ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. ఇలా ఈ పోపు వేసుకొని పెట్టిన కంక్వాట్ పచ్చడిని వైట్ రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి.